హలో నమస్తే, నేను శ్రీనివాసరావు వాసంశెట్టి, నాది కాకినాడ. ఈరోజు మేము ముందుకి హోండా WRV తీసుకొచ్చాయండి. హోండా WRV VX. ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి. 2 తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతాయండి. ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను. నేను ఢిల్లీలో ఉంటానండి. యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తాను. మా ఫాదర్ ఈజ్ ఎ మెకానిక్ అండి. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను మా నాన్నగారు వర్క్షాప్లో వర్క్ చేయడం జరిగింది. నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి. అదేవిధంగా నేను మారుతిలో 15 సంవత్సరాలు పనిచేశాను హైదరాబాద్లో. నాకు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో పాటుగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్. హోండా WRV VX అండి, విత్ సన్ రూప్ అండి. సన్ రూప్ వెహికల్, టాప్ ఎండ్ మోడలు. ఈ వెహికల్ 72,000 తిరిగింది. ఈ వెహికల్ మీద ఇన్సూరెన్స్ 7 నెలలు 7 months ఇన్సూరెన్స్ ఉందండి. వెహికల్ సేఫ్టీ పరంగా ABS, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఒక్కసారి వెహికల్ ఎక్స్టీరియర్ చూద్దామండి. ఫస్ట్ మనం ఎలా వీల్స్ వస్తాయి. టైర్లు 80-90% వరకు టైర్లు ఉన్నాయండి. స్క్రాచ్లెస్ వెహికల్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెహికల్ వచ్చేసరికి చిన్న చిన్న టచ్అప్లు అయ్యాయండి. చిన్న అంటే క్వార్టర్ పానల్ కానీ 2 బంపర్లు చిన్న టచ్అప్లు అయ్యాయి. బండి అంతా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నీట్ అండ్ క్లీన్ ఉంది. ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. సేఫ్టీ పరంగా ABS, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలో వీల్స్ వస్తాయండి. పుష్ బటన్ వస్తుంది. కీలెస్ ఎంట్రీ. క్రూజ్ స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది. క్రూజ్ కంట్రోల్ వస్తుందండి. 1.5 లీటర్స్ డీజిల్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఆటో క్లైమేట్ AC వస్తుంది. ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి. ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు. అదేవిధంగా ఆటో ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయండి. ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది. ఎక్కడ రస్టింగ్ లేదండి. విండ్షీల్డ్ ఒక్కటి చేంజ్ అయింది, అంటే లైఫ్ అయిపోవడం విండ్షీల్డ్ ఒకటి చేంజ్ అయింది. ఏ పీస్ కూడా చేంజ్ కాలేదండి. డోర్లు కానీ ఎక్కడా రస్టింగ్ లేదండి. అండర్ బాడీ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంది. వెహికల్ వచ్చేసరికి టైర్లు కూడా చూడొచ్చు మీకు. 80 నుంచి 90% వరకు టైర్లు ఉన్నాయి. పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. ఎక్కడక్కడ 1 రూపీ కూడా ప్రజెంట్ 1 రూపీ కూడా పెట్టుబడి లేదండి వెహికల్. నో నీడ్ టు స్పెండ్ ద సింగిల్ కాయిన్ ఆఫ్ రూపీస్. దిస్ ఈజ్ ద రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి. ఎక్స్ట్రాడినరీ వెహికల్, రెడీ టు డ్రైవ్ వెహికల్. ఒక చిన్న పెట్టుబడి కూడా లేదండి. అన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది, టైర్లు ఉన్నాయి వెహికల్కి. ఎక్కడ కూడా ఇంజిన్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా, చాలా ఇంజిన్ కండిషన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. ఇంజిన్ వచ్చేసరికి 72,000 తిరిగిందండి. సూపర్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి. క్రూజ్ కంట్రోల్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది, ఎయిర్ బ్యాగ్స్. ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. సీట్ కవర్స్ ఉన్నాయి. సీట్ కవర్లు నీట్గా ఉన్నాయండి. అక్కడ ₹1 కూడా పెట్టుబడి లేదు. ఒక్కసారి చూడండి వెహికల్ మొత్తం. చాలా చాలా నీట్ అండ్ క్లీన్, పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. సస్పెన్షన్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి. ఎటువంటి నాయిస్ లేదు. ₹1 కూడా వెహికల్ మీద పెట్టవలసిన పని లేదండి. ఒక్కసారి వెహికల్ చూడండి. అదేవిధంగా నేను ఒక విషయం గురించి చెప్దాం అనుకోండి. రీసెంట్గా మొన్న జరిగిన యూపీలో రాంపూర్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. అది ఒక హైవే మీదే ఒక లారీ, లోడ్ లారీ, 12 టైర్స్ లారీ కరెక్ట్గా వచ్చి ఆ లోడ్తో సహా బొలేరో మీద పడిపోయింది. బొలేరో మొత్తం కింద ఉండిపోయింది. బండి మొత్తం పిప్పి అయిపోయిందండి. ఈ యాక్సిడెంట్ అనేది ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక్క సెకండ్లో లైఫ్ని మారుతాయండి. యూట్యూబ్లో చూడొచ్చు ఎవరన్నా, రాంపూర్ యాక్సిడెంట్ అని. చాలా దారుణం అండి. ఇది ఎందుకు జరిగింది అని నేను ఆ యాక్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ ఎందుకు జరుగుతుంది ఇటువంటి యాక్సిడెంట్? మనం రూల్స్ పాటించకపోవడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతాయండి. నేను ఎప్పుడైనా సరే మనం లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ, ఎప్పుడన్నా నైట్ టైం కూడా మనం లెఫ్ట్ కానీ టర్న్ కానీ తీసుకున్నప్పుడు కంపల్సరీ సిగ్నల్స్ యూజ్ చేయాలండి. 100% సిగ్నల్స్ యూజ్ చేయమని చెప్తున్నాను నేను. కంపల్సరీ సిగ్నల్స్ యూజ్ చేయండి. దానివల్ల అసలు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఈ ఇబ్బందులు జరుగుతాయి. అదేవిధంగా మనకి నైట్ టైము చాలామంది టిప్పర్ కొట్టరండి. కంపల్సరీ నైట్ టైం టిప్పర్ కొట్టాలి. మనం లెఫ్ట్కి వెళ్తున్నాం, రైట్కి వెళ్తున్నాం, వెనకాల వచ్చే బండికి మన వే మనం ఏ విధంగా వెళ్తున్నాం అని తెలియాలంటే కంపల్సరీ సిగ్నల్స్, మన లెఫ్ట్ రైట్ అనేది కంపల్సరీ. డే టైం కూడా మన సిగ్నల్స్ యూజ్ చేయాలి కంపల్సరీ.
ఆ బొలేరో అతను రైట్ తీసుకోబోయి ఆ సిగ్నల్ యూజ్ చేయకపోవటం వల్లనే ఆ లారీ ఓవర్ స్పీడ్లో అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేసి ఇతను సడన్గా తిప్పడంతో ఆ లారీ ఓడి ఆ డివైడర్ని కొట్టి ఆ డివైడర్ ఎక్కడం వల్ల ముందు చక్రం అది లోడ్ ఎక్కువైపోయి ఈ బొలేరో మీద పడిపోవడం జరిగింది. వాడి సిగ్నల్ రైట్ సైడ్కి వేసి ఉంటే ఆ లారీ వాడు ఆ ప్లేస్లోకి రాడండి, ఆగిపోతాడు అక్కడే. ఇతనికే సిగ్నల్ ఎత్తును. అతను సిగ్నల్ ఇవ్వకపోవటమే, అతను ఏ వేలో వెళ్తుంది అనేది సిగ్నల్ చెప్పకపోవటం వల్లనే ఈ యాక్సిడెంట్ అయిందండి. కంపల్సరీ రూల్స్ పాటించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో లైఫ్ టర్న్ అయిపోతుందండి. అదృష్టం కొద్ది బొలేరో ఒక ఆయన ఉన్నాడు, లోపల ఇంకెవరు లేరు. అదొక అదృష్టం అండి. అదేవిధంగా రోడ్డు మీద హైవే రోడ్స్ మీద మనకి మధ్యలో లైన్స్ వస్తాయండి, ఎల్లో లైన్స్, వైట్ లైన్స్ వస్తాయి. బ్రేకింగ్ లైన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ ముందు వెళ్తున్న వెహికల్ని మనం ఓవర్టేక్ చేయాలి. ఒక్కొక్కసారి సింగిల్ లైన్ ఉంటుంది, బ్రేకింగ్ ఉంటుంది, లైన్ కంటిన్యూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఆ ముందు ఉన్న వెహికల్ని ఓవర్టేక్ చేయకూడదని దాని అర్థం అండి. అదేవిధంగా డబల్ బ్రేకింగ్ లైన్స్ వస్తాయి, డబల్ లైన్స్ వస్తాయి. డబల్ లైన్స్ కంటిన్యూ వెళ్తాయి, బ్రేక్ అవుతాయి, కంటిన్యూ వెళ్తాయి. అదైతే ఖచ్చితంగా 100% డోంట్ మస్ట్ ఆ వెహికల్ అలా వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే కంపల్సరీ ఓవర్టేక్ చేయకూడదని దాని అర్థం అండి. ఇటువంటి చూసుకోండి. బ్రేకింగ్ లైన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఓవర్టేక్ చేయాలి హైవేలో. సిగ్నల్స్ యూజ్ చేయండి, టెప్పర్ యూజ్ చేయండి నైట్ టైము దయ్యుంచి. అందరూ సేఫ్ జర్నీ అండ్ సేఫ్ డ్రైవింగ్ అండి. సేఫ్ జర్నీ, సేఫ్ డ్రైవింగ్ అండి. కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి. ఈ వెహికల్ వచ్చాను అంటే నాకు చెప్పాలనిపించింది ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత, అందుకే చెప్పడం జరిగింది. ఇక ఈ వెహికల్ దగ్గరికి వద్దామండి. ఇంజిన్ అంతా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. 72,000 తిరిగింది. చాలా నీట్గా ఉందండి ఇంజిన్ వచ్చేసరికి. ఇంజిన్ రూమ్ చూడొచ్చు మీరు, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదని బండి. మనం ఆప్రాన్ చూడొచ్చు, ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ ఆప్రాన్స్. ఎక్కడ ఫ్రంట్ కానీ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు వెహికల్స్. చిన్న బంపర్ కదా టచ్ అప్ అయ్యాయి, కానీ బండి మాత్రం నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. HR ఢిల్లీ వెహికల్స్ ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత మనకు వెహికల్ డెలివరీ ఉంటుందండి. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసరికి 9346242721 నా నెంబర్ అండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి. దయించి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే యూట్యూబ్లో పెడతా అండి. రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితిలో పెట్టను. మీకు క్వాలిటీ వెహికల్స్ కానీ ఇంకా ఫర్దర్గా ఇంకా వెహికల్స్ కానీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సన్ రూఫ్ కూడా ఉందండి వెహికల్, ఎక్స్ట్రాడినరీ వెహికల్ అండి. కాల్ చేయండి, నాకు నా నెంబర్కి కాల్ చేయండి. క్వాలిటీ వెహికల్స్ గురించి నాకు ఫర్దర్గా నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్వాలిటీ వెహికల్స్ మీకు ఫర్దర్గా చూడడానికి వీలవుతుంది. అదేవిధంగా ఇటువంటి మింట్ కండిషన్లో వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి దయ్యుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.